मंगलाची सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके मान मुक्ता फळाची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव. అమ్మ నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. నాన్న నాన్న ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు. జీవితం అమ్మది, జీవనం నాన్నది. అమ్మ తన పిల్లలు సుఖ సంతోషాలతో ఉండాలని తాపత్రయపడుతుంది. నాన్న ఆ సుఖ సంతోషాన్ని పిల్లలకు అందించడానికి కృషి చేస్తాడు. అమ్మా నాన్నల గురించి మాట్లాడాలంటే దేవుళ్ళ గురించి మాట్లాడటమేనండి. అది మాటకి భావానికి అందనిది. అమ్మా నాన్నల గురించి మాట్లాడటం అంటే అది కొంచెం సాహసోపేతమే. అయినా మేము ఈ సాహసం చేస్తున్నాం. మీరందరూ ఏదైనా తప్పుంటే మన్నిస్తారని ఆశిస్తున్నాం. అమ్మా నాన్నలు ప్రేమకి మరో రూపం. వాళ్ళ ప్రేమ అనిర్వచనీయం, అద్భుతం, అనంతం. అమ్మంటేనే ఆనందం, అమ్మంటేనే ఆప్యాయత, అమ్మంటేనే అనురాగం, అమ్మంటే కమ్మదనం, అమ్మంటే తీయదనం. మరి నాన్న అంటే ఒక ధైర్యం, నాన్న అంటే మమకారం, చెప్పిన మాట వినకపోతే ఒక భయం, నాన్న అంటే బాధ్యత, నాన్న అంటే మన జీవితానికి దారి చూపే ఒక భరోసా. అమ్మా నాన్న ఇద్దరు సమానం అండి. అమ్మ అనురాగం అయితే, అనురాగం అమ్మదైతే బాధ్యత నాన్నది. పేరెంట్స్ ఆర్ ద ఓన్లీ వన్స్ హూ లవ్ యూ అన్కండిషనల్లీ ఆన్ ద ఎర్త్. దే ఆర్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ టు యూ ఫ్రమ్ గాడ్. Parents are the first friends. They are the guiding lights for the success of every child. Behind the success of every child, there are parents. There are parents behind every child for his belief in his life, for his faith in his life. Mother is the heart. Father is the heartbeat. If mother is the heart of the family, father is the heartbeat of the family. So, never ever neglect your parents and keep them in old age homes. అంత ప్రేమ ఉన్న తల్లిదండ్రుల్ని అదేనండి వృద్ధాశ్రమాలు, ఓల్డ్ ఏజ్ హోమ్స్, వాటిల్లో ఉంచొద్దు అన్నదే ఈనాటి మా కాన్సెప్ట్. ఈనాడు మేము మీ ముందుంచబోయే డాన్స్ డ్రామా, నృత్య రూపకం. గుడ్ ఈవినింగ్ స్వాన్లే. We are going to present you the most auspicious and noble concept. Thank you, Amma. Thank you, Nana. So, this is our concept. First, let us proceed with mother. Let us see how your mother feels about her children. She keeps on praying to God for children. Amma, మన కోసం, తన పిల్లల కోసం ఎన్నో నోములు వ్రతాలు చేస్తుందండి. ఆ సన్నివేశాన్ని చూపించే దృశ్యమే ఇది. చూసి ఆస్వాదించండి. ఏ నోము నోచిందో, ఏ పూజ చేసిందో, పరమేశని వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి. తన శ్వాసతో బంధమల్లి. ఏ నోము నోచిందో, ఏ పూజ చేసిందో, పరమేశని వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి. తన శ్వాసతో బంధమల్లి. What a devotional touch. A devotional touch to the stage. Mother is the first person and the only one who sees her children, who dreams about her children. Even before they take the first breath. Mother is the only one who loves her children more than herself. She thinks her daughter and son is the 1 in the million. మనం ఈ ప్రపంచంలో
ఇంత హాయిగా ఉన్నామంటే దానికి కారణం మన అమ్మేనండి. అమ్మ తన పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటుందండి. తన బిడ్డ ఈ ప్రపంచానికే చక్రవర్తి అవ్వాలని కోరుకుంటుంది. లెట్ us see how a mother dreams about her children. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు. ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా, మహారాజులా జీవించాలి నిండు నూరెళ్ళు. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. జాబిల్లి జాబిల్లి జాబిల్లి, మంచి జాబిల్లి జాబిల్లి జాబిల్లి. వేషా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా, నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా, నాలో అణువు అణువు ఆలయంగా మారగా, నిత్యం కొలుచుకోన అమ్మ రుణమే తీరగా, తోడుండగా నన్ను దీవించే కన్న ప్రేమ కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా. సో అలా తల్లి అమ్మ తన బిడ్డల గురించి ఎన్నో కలలు కంటుందండి. తన బిడ్డని సూర్యుడితో చంద్రుడితో పోలుస్తూ తన బిడ్డ ఆ సూర్యుడి కంటే చంద్రుడి కంటే కూడా ఎక్కువగా షైన్ అవ్వాలని మురిసిపోతూ ఉంటుందండి ఆ పిచ్చి తల్లి. షీ వాంట్స్ హర్ చిల్డ్రన్ టు షైన్ మోర్ దాన్ ద సన్ అండ్ ద మూన్. జస్ట్ అబ్జర్వ్ అండ్ వాచ్ దిస్ సీన్ హౌ ఏ మదర్ feels about her child. चंदा है तू मेरा सूरज है तू, ओ मेरी आँखों का तारा है तू. चंदा है तू मेरा सूरज है तू, ओ मेरी आँखों का तारा है तू. जीती हूँ मैं बस तुझे देख के, इस टूटे दिल का सहारा है तू. चंदा है तू मेरा सूरज है तू. ఆకలిస్తే అమ్మ, అలసిపోతే అమ్మ, భయమేస్తే అమ్మ, బాధొస్తే అమ్మ, ప్రతి పనిలోనూ అమ్మ, అన్ని చోట్ల అమ్మ, నా మనసంతా అమ్మ. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలండి. మనం అంటూ ఉంటాం ఎప్పుడు భగవంతుడు తన అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించాడు అని. అది 100% కరెక్ట్ అండి. కాకపోతే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, కొన్నిసార్లు తప్పు చేసినప్పుడు భగవంతుడు క్షమించడేమో. యాక్చువల్లీ మన కర్మ సిద్ధాంతం ఉంది కదా, తప్పు చేసినప్పుడు భగవంతుడు క్షమించడేమో, కానీ అమ్మ క్షమిస్తుందండి. అందుకే అమ్మని మించిన దైవం లేదు. షీ ఈస్ ఎ వార్మ్ బ్లాంకెట్ ఫర్ హర్ చైల్డ్ ఆన్ ఎ కోల్డ్ డే. హోమ్ ఈస్ వేర్ మామ్ ఈస్. Mom's house is a real home. So we feel home is where mom is. అమ్మ గొప్పదనాన్ని తెలిపే ఈ సన్నివేశాన్ని మీరు చూసి ఆనందించండి. వంద దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. నా రక్తమే ఎంతిచ్చినా నీ త్యాగాలనే మెంచునా. నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైనా సరిపోదమ్మా. నా
is shown in that song. Now, let us see how a father feels about his children. Father is the only one person who always wants to see smile in his children's face. నాన్న అంటే త్యాగం అండి. త్యాగం అంటే నాన్న అంటే త్యాగం. త్యాగానికి మరో రూపం నాన్న, త్యాగానికి మరో పేరు నాన్న. త్యాగానికి ప్యాంటు షర్టు వేస్తే అదే నాన్న అండి. హీ ఈస్ ఎ ప్రొవైడర్. ఫాదర్ ఈస్ ఎ ప్రొవైడర్, ఏ ప్రొటెక్టర్, ఏ సపోర్టర్, ఏ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్, అండ్ ఏ టీచర్, ఏ గైడ్, వాట్ నాట్. ఫైనల్లీ టోటల్లీ హీ ఈస్ ఎ రోల్ మోడల్. అమ్మ మనల్ని నవమాసాలు మోస్తే నాన్న అప్పుడే పుట్టిన ఆ పసికందుని తన చేతుల్లోకి తీసుకుని అప్పటికప్పుడే ప్రణాళికలు రచిస్తాడండి ఆ బిడ్డ భవిష్యత్తు కోసం. అప్పుడే పుట్టిన తన పసిబిడ్డ కోసం ఒక తండ్రి పడే ఆనందం ఇప్పుడు మీరు చూడండి. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా. వావ్, వెరీ హార్ట్ టచింగ్ కదండి. చాలా బాగుంది. అది ఒక తండ్రి ప్రేమ అప్పుడే పుట్టిన తన పసికందుని చూసి. అమ్మ మనల్ని నవమాసాలు మోస్తుందండి, కానీ నాన్న మనల్ని 25 ఏళ్ళు మొయ్యాలి. అమ్మ మనకి ఇంట్లో వంట చేసి పెట్టితే నాన్న మనకు కావలసినవన్నీ కొనిస్తాడు. అమ్మ ఇంటికి జీతం లేకుండా పనిచేస్తుందండి, కానీ నాన్న తన జీతానంతా ఇంటికే ఖర్చు పెడతాడు. శ్రమలో ప్రేమలో ఇద్దరు ఒకటేనండి. అమ్మా నాన్న శ్రమలో ప్రేమలో ఇద్దరు ఈక్వల్ గా షేర్ చేసుకుంటారు. కానీ మనం తనికెళ్ళ భరణి గారి మాటల్లో నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అవునండి, నాన్న వెనకబడ్డాడు. కానీ మేమంటున్నాం నాన్న వెనకబడలేదు. నాన్న ఎప్పుడు ఒక వెన్నెముకలాగా తన కుటుంబానికి వెనకే నిలబడి ఉంటాడు. He is the backbone of his family. ఇప్పుడు తండ్రి కొడుకుల అనుబంధాన్ని చూపించే ఈ ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకి, కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకి స్వాగతం చెబుతున్నా. నేనే పసివాణ్ణై నీ నీడ చేరుకున్నా. జీవితాన ప్రతి పాఠం చేరే అనుకున్నా. తీయనైన మమతల రుచి నేడే చూస్తున్నా. అనుబంధపు తీరానికి నడిపించిన గురువని, అనుబంధపు తీరానికి నడిపించిన గురువని వందనం చేస్తున్నా. నేనే గురు దక్షిణగా అంకితమవుతున్నా. సచ్ ఏ వండర్ఫుల్ సీన్. నిజంగానండి, నాన్న
తన కొడుకుని ప్రయోజకుడిని చేయటం కోసం ఎంతో కష్టపడతాడు. అదే ఇప్పుడు మనం చూసాం. అమ్మ ప్రేమ ఎంత నిజమో నాన్న బాధ్యత కూడా అంత నిజం అండి. అమ్మ అనురాగం అయితే నాన్న బాధ్యత. ఇక్కడ నాన్న ఎప్పుడు మౌనంగానే దీవిస్తాడండి, చాలా అరుదుగా ప్రశంసిస్తాడు. ఓటమిలో నిరాశని, నిస్పృహని ఎలా అధిగమించాలో దారి చూపే, నేర్పించే మార్గదర్శి నాన్న అండి. ఇదే ఒక కొడుకు మాటల్లో విందాం. ఎదురొచ్చిన కన్నీళ్లు ఎదిరించిన ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఏ అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. చూసారు కదండి, నిజంగానండి ఒక కొడుకు ఎలా ఫీల్ అవుతాడో ఈ పాటలో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అమ్మ మనకు వండి పెట్టి మన ఆకలి తీరిస్తే నాన్న మన ఆశల్ని తీరుస్తాడండి. ఒక కుటుంబం విలువలతో కూడి ఉండాలన్నదే మా ఉద్దేశం. ఒక కుటుంబం మంచి విలువలతో కూడి ఉన్న కుటుంబం నిజంగా బంగారు కుటుంబం. ఆ బంగారు కుటుంబాన్ని ఇప్పుడు మీకు మేము చూపించబోతున్నాం. అమ్మంటే ప్రేమకు రూపం, నాన్నంటే ఆమెకు దీపం, సతి అంటే సహకారం, మగడంటే మమకారం, ఇల్లు స్వర్గసీమ, ఇంటి పేరు ప్రేమ, ఇల్లు స్వర్గసీమ, ఇంటి పేరు ప్రేమ, ఎన్నటిదో అనుబంధం ఎదనింద మకరందం. అమ్మంటే ప్రేమకు రూపం, నాన్నంటే ఆమెకు దీపం. బంగారు కుటుంబం అంటే చూశారు కదా. ఇక్కడ ఒక చిన్న విషయం ఉంటండి. అమ్మ నాన్న ఇద్దరు కూడా నమ్మకానికి నిజానికి అతీతులండి. ఎందుకంటే అమ్మ ముందరి నుంచి కూడా తన బిడ్డని, అమ్మ అందంగా ఉన్నా లేకపోయినా నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా అంటుంది. ఉండకపోయినా కూడా నాన్న తన స్థితిగతుల్ని ఆలోచించడు. తన ఆర్థిక పరిస్థితిని ఆలోచించకుండా తన కొడుకుని నువ్వు పెద్ద పెద్ద చదువులు చదవాలి నాన్న అని ఆశీర్వదిస్తాడు. నిజానికి అది అయినా కాకపోయినా, పాసిబుల్ అయినా కాకపోయినా వాళ్ళు దీవిస్తారు, ప్రశంసిస్తారు. అందుకే అమ్మా నాన్న నిజానికి నమ్మకానికి అతీతులు. అందుకే అంటామండి వాళ్ళిద్దరిని మాతృదేవో భవ, పితృదేవో భవ అని. ఏమండి వయసు మీద పడ్డప్పుడు వాళ్ళు నగలు, నాణ్యాలు, ధనధాన్యాలు కోరుకోరండి. పిల్లల దగ్గర నుంచి ఒక గుప్పెడంత ప్రేమ కోరుకుంటారు. అమ్మా తిన్నావా, నాన్న టాబ్లెట్ వేసుకున్నావా అని అడిగితే చాలండి, వాళ్ళు పొంగిపోతారు. వాళ్ళకి అంతకంటే అక్కర్లేదు. మళ్ళీ వాళ్ళు డాక్టర్ని మించిన వైద్యం అండి. నిజంగా మీరు ప్రేమతో పలకరిస్తే వాళ్ళు డాక్టర్ని మించిన వైద్యం. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉందండి. దట్ ఈస్ వై వీ రిక్వెస్ట్ ద యంగర్ జనరేషన్ not to neglect their parents and don't keep them in old age homes. సో వృద్ధాశ్రమాలు వద్దు అన్నదే మా కాన్సెప్ట్ అండి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం. యాక్చువల్లీ ఈ వినాయక చవితి, గణేష్ నవరాత్రుల్లో ఇంతకంటే పెద్ద ప్లాట్ఫామ్ ఉండదు. ఈ మెసేజ్ ని, ఈ ప్రోగ్రామ్ ని మేము ఎందుకు చేసామంటే ఒక డాన్స్ అనో
దేనో కాదండి, ఒక సందేశాన్ని మీకు అందించదలుచుకున్నాం. కరెక్టే మనం చెప్తున్నాం, యంగర్ జనరేషన్స్ వెదర్ దే లివ్ అబ్రాడ్ ఆర్ ఇండియా నాట్ టు నెగ్లెక్ట్ యువర్ పేరెంట్స్ అని. కానీ అది పాసిబుల్ కాదండి. కొన్నిసార్లు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పిల్లలు. కాబట్టి అడగచ్చు మీరు, మరి ఓల్డ్ ఏజ్ హోమ్స్ వద్దంటే ఎలా అని. నాకు తట్టింది ఒక చిన్న సొల్యూషన్ ఉందండి. యాక్చువల్ గా దీన్ని నేను మన ప్రధానమంత్రి మోడీ గారికి పంపించానండి ట్విట్టర్ లో. ఎందుకంటే యాక్చువల్ గా ఇది సివిలియన్ ప్రాబ్లం, కానీ దీనికి ఒక పరిష్కారం కావాలి కదా. ప్రాబ్లం అందరూ చెబుతారు ఉందని, కానీ పరిష్కారం ఏమని చెప్పరు. నాకేమనిపిస్తోందంటే యాక్చువల్ గా సర్వే చూస్తే బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా, ముంబై అన్నిటికంటే హైదరాబాద్ లో ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎక్కువ ఉంటున్నాయిట. ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో పెట్టడం ఎక్కువ అవుతుంది మన తెలుగు వాళ్ళు. అందుకని మేము అనుకునేది ఏంటంటే, ఏ సిటీలో అయినా గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి కదండి, గేటెడ్ కమ్యూనిటీస్ మేనేజ్మెంట్ వాళ్ళు ప్లస్ ఇండిపెండెంట్ హౌస్, విల్లాస్ అయితే గవర్నమెంట్ పూనుకుని ఒక సెల్ పెట్టాలండి. ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో దే షుడ్ బి ఏ స్పెషల్ సెల్. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది ఒక స్టిగ్మా. యంగర్ జనరేషన్ మమ్మల్ని ఏమనుకుంటారో, మా తల్లిదండ్రులు ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెడితే వాళ్ళు అయ్యో మేము ఉండలేమని వీళ్ళు. దీనికి ఏంటంటే ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో ఒక సెల్ పెట్టి ఎమర్జెన్సీలో వాళ్ళు పలికేటట్టు ఉండాలి. నాట్ ఓన్లీ ఫారెన్ కంట్రీస్ లో ఇక్కడ ఉన్న వాళ్ళు, సిటీస్ లో ఉన్న వాళ్ళు కాదండి, ఈవెన్ జాయింట్ ఫ్యామిలీస్ లో కూడా పిల్లలు ఉద్యోగాలకి వెళ్తే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరంటే వాళ్ళని చూస్తారు. అందుకనే ప్రతి చోట ఒక సెల్ ఉండాలి. ఐఎమ్ గోయింగ్ టు సెండ్ దిస్ మెసేజ్ నాట్ ఓన్లీ ఇన్ స్వాన్లే, ఇన్ హైదరాబాద్, ఇన్ అదర్ గేటెడ్ కమ్యూనిటీస్ ఆల్సో. లెట్ us see which gated community will set the first example. కృషి చేద్దాం, అవుతుందో అవ్వదో అది తర్వాత విషయం. సో నౌ ఇన్ ప్రెసెంట్ వీఆర్ రిక్వెస్టింగ్ ద యంగర్ జనరేషన్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అండ్ వీఆర్ డెడికేటింగ్ దిస్ కాన్సెప్ట్ టు ఆల్ ద పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ ది వరల్డ్. మా కాన్సెప్ట్ ని తల్లిదండ్రులకి, పిల్లలకి అంకితం చేస్తున్నామండి. సో ఆల్వేస్ బీ ఇన్ ఎ పొజిషన్ టు సే థ్యాంక్స్ టు యువర్ పేరెంట్స్. Always say thank you amma, thank you nana. Don't say bye bye mom, bye bye dad. So now we will introduce ourselves. My name is Rajashree from 1206 Tower 2. Now our participants will introduce themselves. Please come forward. Madhavi, Tower 177. Vanipriya, Tower 1 1305. Swarnalata, Tower 1 1205. Jagadishwari, Tower 1 516. Satyaja, Tower 1 1101. అందరికీ నమస్కారం అండి. నా పేరు సునీత, నేను 1414. ఒక చిన్న విషయము ఈ ప్రోగ్రామ్ గురించి. యాజ్ యూజువల్ అండ్ యాజ్ ఆల్ ఆఫ్ యూ నో, దిస్ కాన్సెప్ట్ ఇస్ బై రాజశ్రీ గారు. థ్యాంక్ యూ రాజశ్రీ గారు ఫర్ గివింగ్ us such a good concept. అండ్ ప్రోగ్రామ్ దగ్గరకు వస్తే, due to some busy schedules and some of our participants' illness, we didn't have much time to practice, even though we did our level best అని అనుకుంటున్నాము. అండ్ this is all our own choreography, this is all our teamwork, this is all our teamwork అండి. అండ్ ఇంకో చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఇంకా చెప్పొద్దమ్మా. మొక్కగా వంగంది బాగానే నవ్వుతుందా అంటారు, అంటే దీని అర్థం అందరికీ తెలుసు. నేను చెప్పబోయేది ఏంటంటే, మన ఇంట్లో చిన్న పిల్లలకి, అంటే పిల్లలకి ఇల్లే తొలి పాఠశాల ఇస్తే చాలా మంచిది అని నేను అనుకుంటున్నాను. ఇంకోటి, ఇప్పుడు స్టూడెంట్స్ లో బర్నింగ్ టాపిక్ వచ్చేసి ఈ డ్రగ్స్ అండి. ఈ డ్రగ్స్ గురించి చాలా బాగా చూపిస్తున్నారు. సో వీ షుడ్ monitor our kids, children, and we should see that they are going in a right path or not. అండ్ ఇంతే నేను చెప్పదలుచుకున్నాను. ఇంకోటి, అన్ని మీకు తెలియదని కాదు, లేకపోతే నేనేదో కొత్త విషయాలు చెప్తున్నాను అనుకోవట్లేదు. జస్ట్ ఈ స్టేజ్ మీద ఈ ప్రోగ్రామ్ పరంగా నేను ఇది కన్వే చేయాలనుకున్నానండి. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద కమిటీ ఫర్ గివింగ్ దిస్ గుడ్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్.